వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సన్లైట్ ఆర్టులో మెరుస్తున్న అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులుగా 1200 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై కర్నూలులో టీడీపీ శ్రేణుల సంబరాలు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా నర్సంపేటలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నాయన్ రాజేందర్ రెడ్డి, గుండు సుధారాణి నిరసన. స్టార్ హీరోయిన్ నుంచి డాక్టర్గా శ్రీలీల మరో ఘనత. మెడిసిన్ పూర్తి చేసి అధికారికంగా డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఈ నెల 14 నుంచి 16 వరకు 2243 స్పెషల్ బస్సులు. శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249 ప్రత్యేక బస్సులు ఏర్పాటు. డాన్స్తో టాలీవుడ్లో సెన్సేషనల్ సృష్టించిన యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు చదువులోనూ మరో మైలురాయిని చేరుకున్నారు. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా నిలిచారు. ఫిబ్రవరి 11, 2026 జరిగిన కాన్వకేషన్లో ఆమె పట్టా అందుకుంటున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్తో పాటు విద్యలోనూ రాణిస్తూ యువతకు స్ఫూర్తిగా మారారు శ్రీలీల. Those who seek my help. Ladies and gentlemen, the doctors from the class of 2020. Those who seek my help. Ladies and gentlemen, the doctors from the class of 2020. ఏపీఆర్ శ్రీని క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రేణుకా శ్రీనివాస్ నిర్మించిన అలా జరిగిన కథ చిత్రాన్ని ప్రభు సూర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. విజయ్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ థ్రిల్లర్లో చిత్రం శ్రీను, రవివర్మ, జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రెస్ మీట్లో చిత్ర బృందం మాట్లాడుతూ మంచి కంటెంట్తో సినిమా రూపొందిందని, ప్రతి పాత్ర కొత్తగా ఉంటుందని తెలిపారు. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల మద్దతు కావాలని కోరారు.
వరంగల్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి పాత ఫర్నిచర్ విక్రయిస్తున్న వ్యాపారులపై వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీదకు ఫర్నిచర్ను తీసుకువచ్చి విక్రయించడం వల్ల వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో స్వయంగా రంగంలోకి దిగిన సిఐ సుజాత గారు రోడ్డుపై ఉన్న సామాగ్రిని తక్షణమే వెనక్కి జరిపించాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రశాంతంగా ముగిసిన రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏజెంట్ల పర్యవేక్షణలో సీల్ వేసి భద్రపరిచి నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్కు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు భారీ పోలీస్ బందోబస్తు నడుమ తరలిస్తున్న అధికారులు. దీన్ని ఓపెన్ చేసిన వీల్లేదు, దీన్ని క్లోజ్ చేయాలి. దీంట్లో ఓట్లు పడకుండా ఓట్లు లేతాం కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలి. ఓట్లు మద పడకుండా మన ఇల్లనే కదా ఓటు అంతే చేస్తాను. కంప్లీట్ చేసుకోండి, ఎవరో కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ పట్టండి, ఇక్కడ పట్టండి. పేపర్ కాలుతున్నారు. పేపర్ అంత వస్తుంది. దాంతో అందరిని పెట్టి సీల్ అవుతుంది. ఒక్కోది మీకు డ్యూటీ అలాట్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో బహుజన యువత సరికొత్త పుంతలు తొక్కుతుంది. ఆధునిక సాంకేతికతను సృజనాత్మకతను జోడిస్తూ సన్లైట్ ఆర్ట్ ద్వారా బాబాసాహెబ్ విగ్రహాలను చిత్రపటాలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ఈ కళాకృతులు జ్ఞానోదయానికి చిహ్నంగా నిలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సందర్భంగా 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగడంతో కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వాగ్వాదంతో మొదలైన వివాదం తోపులాట బాహాబాహి వరకు వెళ్లి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇదే సమయంలో 8వ వార్డులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకోగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు కారణంగా తెలుస్తుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖలో 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం లభించింది. భూముల బదిలీకి సంబంధించిన చట్ట సవరణ ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాజువాకలో 1000 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగించారు. అలాగే నంద్యాల జిల్లాలో 1500 ఎకరాల్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం భూమిని NREDCAPకి కేటాయించనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసినందుకు కర్నూలులో విద్యార్థులు మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ చేశారు. పాణ్యం నియోజకవర్గ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు నారా లోకేష్ ఫ్లెక్స్కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థుల ఫీజు చెల్లించినందున వారి సర్టిఫికెట్లు చేతికి అందక ఇబ్బందులు పడ్డారని, మంత్రి లోకేష్ 1200 కోట్ల నిధులు మంజూరు చేయడంతో విద్యార్థుల కష్టాలు తీరాయని విద్యార్థి యువజన నాయకులు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల ఐక్యత, కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజు.
మన ప్రియతమ నాయకుడు యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కింద 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి సర్టిఫికేట్లు రాక కాలేజీలో ఫీజులు పడక చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం నింపింది. దాదాపు 3-4 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల మీద కానీ అందరి మీద అయిపోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక చాలా కుటుంబాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజుగా ఇది కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ కూడా ఫీజులు పడడం జరిగింది. సో దీనివల్ల అందరి కుటుంబాల్లో కూడా ఆనందం నింపుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే రోజు కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాల్లో ఆనందంగా జరుపుతున్న దానికి తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. పేద విద్యార్థులు గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ అందక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో గత ప్రభుత్వంలో అనేక మంది విద్యార్థులు ఉన్న విద్యను మధ్యలో ఆపేసడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం 3600 కోట్లు పెండింగ్లో ఫీజు రియంబర్స్ పెట్టడం జరిగింది. వాటన్నింటి విడతలుగా విడుదల చేస్తూనే ఈ రోజున 1200 కోట్ల రూపాయలను 2024-25 సంవత్సరానికి నారా లోకేష్ బాబు గారు 12 కోట్లు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. పేద విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో ఆపకూడదు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాలి. ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో లోకేష్ బాబు కృషి చేసినందుకు ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ లోకేష్ అన్న. ఈ విద్యార్థులకు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేసినందుకు లోకేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. అందువల్ల చాలా పేద విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫీజు అనేది. పేద విద్యార్థులు ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా జాయిన్ కావాలన్నా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్ అనేది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసినందుకు లోకేష్ అన్నకు మరోసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ లోకేష్ అన్నకి ధన్యవాదాలు. గవర్నమెంట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా పడుతున్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మాకు చాలా లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఇలా ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. మేము లోకేష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు, గౌరవ చైతన్య గారికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాము. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుంచి 4 104 వాహనాలు మాయమైన ఘటన కలకలం రేపుతుంది. మరమ్మతుల పేరుతో పక్కన పెట్టిన వాహనాలను అనుమతి లేకుండా డంపింగ్ యార్డుకు తరలించి ధ్వంసం చేసి సామాన్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి 6 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా వైరల్ అయిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు, కార్మికులకు నష్టదాయకమని ఆరోపించారు. అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందం, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఎం కొబ్రయ్య, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, రాయపోచం, కె ధర్మేందర్, ఈ మొన్నయ్య, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను నశించాలి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను
కార్మిక వర్గం 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో ఏదైతే 2019 నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడానికి నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మిక వర్గానికి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం ఇవే చర్యల్ని అమలు చేసినట్లయితే నిరవధిక సమ్మెలు తప్పవని కూడా ఇవాళ భారత కార్మిక సంఘాల సమితి హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీన ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అర్ధరాత్రి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఎందుకంటే ఈ దేశంలో రైతులు చేస్తున్నటువంటి ఉత్పత్తులకు వ్యతిరేకంగా మొత్తం వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి ఎగుమతుల పైన 0% పెట్టి దిగుమతులకు ఇవాళ దాదాపు 8% ట్యాక్స్ విధించడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క నటించేటువంటి పరిస్థితి. వాడి దేశం నుంచేటువంటి మట్కా, జొన్న, యాపిల్ రావడం వల్ల ఈ దేశ రైతులు పండిస్తున్నటువంటి మట్కా, జొన్న, ఆపిల్ అన్నీ కూడా దివాలా తీసి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఇవాళ అంతంత మాత్రంగానే ఉన్న వ్యవసాయ ఇవాళ అనేక ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు రానున్నటువంటి రోజులలో మరింత నష్టపోక తప్పదు. కనుక ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తే ఇవాళ భారత్ బంద్ జరుగుతుంది. భారత్ బంద్ను కూడా IFTU అన్ని కార్మిక సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాయి. కనుక వెంటనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ, భారత్ వాణిజ్య ఒప్పందం, 4 లేబర్ కోడ్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం. దీంతో రాత్రి నుండి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తీరుకు నిరసనగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థినులు. పిల్లలను చూడడానికి వచ్చిన విద్యార్థిని తల్లి రాత్రి అవ్వడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు ఇంటికి వెళ్తామనడంతో ఉండడానికి వీల్లేదు, వెళ్లిపోవాల్సిందే అంటూ ఆ తల్లిని అవమానించిన యాజమాన్యం. దీంతో విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన. దారుణంగా కలిసి రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే మేనేజ్మెంట్కి పట్టించుకోవడం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఫ్రీ బస్ పరిస్థితి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.